పనికిరాని మాటలే, పనికిరాని ప్రియ దేవుని బిడ్డలారా విధానాలే, పనికిరాని స్థితిగతులే ప్రియ దేవుని బిడ్డలారు ఎక్కువ ఏలుబడి చేస్తాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారు దేవుని మాట ఏదో ఒక రకంగా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైనా అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారు ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు సర్లేగమ్మ తప్పైపోయింది, దేవుడు చూసుకుంటాడు, దేవుడు క్షమించమన్నాడు అన్న మాట ఎప్పుడు వస్తుంది మన దగ్గర? ప్రియ దేవుని బిడ్డలారు ఒకరితో మాట్లాడేటప్పుడు ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, అమ్మ ఎందుకు బలహీనంగా ఉన్నావు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడనే మాట ఎప్పుడన్నా వచ్చిందా? ఏదన్నా అసమాధానం వచ్చినప్పుడు ఎందుకమ్మా నీ మనసులో అలాగ ఉంటున్నావు, అది నీకు మంచిది కాదు, దేవుడు మన మనసులో ఏమి ఉంచుకోవద్దని చెప్పాడు కదా, అలా ఉండటం మనకి మంచిది కాదని ఎప్పుడన్నా మనం మాట్లాడగలిగామా? ఇవన్నీ కూడా ఎవరు చేయగలుగుతారంటే విశ్వాసం కలిగిన వారు చేయగలుగుతారు. విశ్వాసం ఉన్నవాడు మాత్రమే మనుషుల మధ్యలో ఎవరి గురించి మాట్లాడగలుగుతాడంటే దేవుని గురించి. ఎవరన్నా పాపం మనల్ని శోధిస్తున్నప్పుడు, మనుషులు మనల్ని శోధిస్తున్నప్పుడు, దేవుని కృపను బట్టి నేను అటువంటి పాపానికి ఏమాత్రం కూడా తలొగ్గును, వారితో అసలు నేను సంభాషణ చేయనని ఎప్పుడన్నా వారికి ఆ మాట చెప్పి బయటికి రాగలిగావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే మనందరికి కూడా తెలుసు, తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. తిమోతికి మాట తెలియపరుస్తూ ఉంటాడు. ఏమని తెలియపరుస్తూ ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, తిమోతి చెప్తాడు, మొదటి తిమోతి 4:7 మనకు కనబడతా ఉంటుంది. 4:7 అమ్మా, అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నావు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను వేయించేయి, విసర్జించు అంటే అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లు. ఏంటా ముస్లిం ముచ్చట్లు అంటే అపవిత్రమైన ఏమై ఉన్నాయండి అంటే, ప్రియ దేవుని బిడ్డలారు మనుషులు కూర్చొని మాట్లాడుకునే మాటలన్నీ కూడా దేంట్లో అంటే ఏది ఏలుబడి చేస్తుంది వారి మధ్యలోనంటే అపవిత్రత అనేది ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. అపవిత్రమైన సంభాషణలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పలుకులు చాలా సార్లు ఏం చేస్తున్నాయి అంటే ఏలుబడి